అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ 2 లక్షల రుణమాఫీ చేస్తామా అంటే ఓట్లు వేయడం జరిగింది. కానీ అది తర్వాత ఏం చెప్పిండు, రేషన్ కార్డు వైజ్గా రుణమాఫీ చేస్తానని చెప్పడం చాలా దురదృష్టకరం. మరి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ విడతలో 6,000 మందికి సాంకేతిక లోపం వల్ల 0 నుంచి 1 లక్ష వరకు రుణమాఫీ జరగలే. సెకండ్ పేజ్లో కూడా మినిమం 18,000 మంది సాంకేతిక లోపంతో రుణమాఫీ జరగాలి. తర్వాత 15 ఆగస్టు రోజు 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. కేవలం తలమడుగు మండలంలోనే ఇదే రుయ్యాడి గ్రామంలో 3 తప్ప ఎవరికి రైతు రుణమాఫీ జరగలేదు. దయచేసి మీరు ఎలక్షన్లలో ఏమి హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చి మీ ప్రతిష్టను మంచిగా చేసుకోండి. ఖబర్దార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత రైతుల్ని అష్టకష్టాలు చేస్తే రైతులు ఊరుకోరు. రైతుల శాపం తలిగి మీరు సత్యనాశ అవుతారని చెప్పి మండల రైతుల తరపున గ్రామ రైతుల తరపున అందరికీ విన్నవిస్తున్నా. దయచేసి ప్రెస్ మీడియాకు పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రుణమాఫీ ప్రతి ఒక్కరికి జరగనేడలా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాము. ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగి తీరాలని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి రైతుల ఐక్యత. అనేక హామీలు సంబంధం లేదు. నేను ఒక రైతు పక్షపాతిగా మాట్లాడుతున్నా, ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా కాదు. దయచేసి రైతులు గమనించండి, మనం ఎంత మోసపోతున్నాం, ఎంత నష్టపోతున్నామో. దయచేసి రైతులు ముందరికి రండి, నాకు రాలేదని రండి, అనవసరంగా మీరే నష్టపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.